వెల్కమ్ టు జేపీ న్యూస్. 1000 సంవత్సరములకు పైగా ఘన చరిత్ర కలిగిన వెంకటగిరి సంస్థానం యొక్క 31వ తరం రాజాగారైన స్వర్గీయ శ్రీ వెలుగోటి వెంకటశేష వరదరాజ గోపాలకృష్ణ యాచేంద్ర వారి 100వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం వెంకటగిరి పట్టణం కైవల్య నది తీరాన ఉన్న ఆయన యొక్క కాంస్య విగ్రహానికి ఆయన కుమారుడు వెలుగోటి భాస్కర సాయికృష్ణ యాచేంద్ర, ఆయన మనుమడు వెంకటగిరి సంస్థానం యువరాజు వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచేంద్ర, పలువురు పట్టణ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాజా వెలుగోటి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర, రాణి సామ్రాజ్యలక్ష్మి పుణ్య దంపతులకు వెంకటగిరిలో 1924 నవంబర్ 14వ తేదీన జన్మించి చివరి పట్టాభిషక్తుడైన శ్రీ వెలుగోటి వెంకటశేష వరదరాజ గోపాలకృష్ణ యాచేంద్ర అటు రాచరికాన్ని ఇటు స్వతంత్ర భారత ప్రజాస్వామ్యాన్ని చవిచూసిన రాజుగా ప్రజలకు ఎన్నో గుప్త భూదానాలు చేశారు. అంతేకాకుండా వెంకటగిరికి మొట్టమొదటి విద్యుత్ వినియోగాన్ని, బ్యాంకును, ఐటీఐని, ఆర్వీఎం పాఠశాలను, తారకరామ పేరుతో క్రీడా స్టేడియం లాంటి ఎన్నో శాశ్వత కార్యక్రమాలను తీసుకువచ్చిన గొప్ప వ్యక్తిగా వెంకటగిరి ప్రజల మన్ననలు పొంది పెద్ద రాజుగా కీర్తి తెచ్చుకున్నారు. ఆయన గొప్ప వేదాంతి, భగవద్భక్తి, గొప్ప సంగీత పరిజ్ఞానం కలవారు. స్వతహాగా కవి కూడా. సర్మన్ ఆన్ మ్యాన్లీస్ లాంటి పుస్తకాలు ఇంగ్లీష్లో రచించారు. వీరు రాజకీయ రంగంలో రాణించి 1967-73 కాలంలో ఎమ్మెల్సీగా, 1994-99 కాలంలో వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికై ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన స్వర్గీయ శ్రీ వెలుగోటి వెంకటశేష వరదరాజ గోపాలకృష్ణ యాచేంద్ర శత జయంతి కార్యక్రమాన్ని వెంకటగిరి సంస్థానంలో మరెంతో ఘనంగా నిర్వహించాలని దృఢ సంకల్పించినప్పటికీ తుఫాను ప్రభావంతో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా వారి శత జయంతిని వర్షాలు తగ్గిన తర్వాత ఘనంగా నిర్వహిస్తామని రాజా కుటుంబీకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పట్టణ నాయకులు, రాజా అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా నాన్నగారి వివిఆర్కే యాచేంద్ర గారి 100వ పుట్టినరోజు. వారు మన మధ్యలో లేకున్నా కూడా వారి ఆశయాలు మా కుటుంబంలో ఇంకా సజీవంగా ఉన్నాయి. అవన్నీ మేము అనుసరిస్తూనే వస్తున్నాం. వారు దివంగతులై 14 సంవత్సరాలు అయినా కానీ ఇంకా వారు చిరస్మరణీయులై నిజమైన కీర్తిశేషులై వారు ఉన్నారని మన వెంకటగిరి ప్రజలందరి భావన. వెంకటగిరి ప్రజల అందరి అభిమానాన్ని పొందిన మా నాన్నగారు ఈరోజు వారు ఉంటే 100 సంవత్సరాలు పుట్టినరోజు అయినా వారి స్ఫూర్తి ఇంకా మనలో మిగిలే ఉంది. దాన్ని మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఎవ్వరికీ అపకారం చేయకూడదని, ఉపకారం మాత్రమే చేయాలని, ప్రాణం మీదకి వచ్చినా కూడా
అసత్యం ఆడకూడదని, అవకాశానికి ఏది వీలుంటే అది మాట్లాడటం, అది చేయటం, అది కాదు ధర్మం, ధర్మాన్ని పాలించాలని, ధారయతీతి ధర్మ అన్న మాటని సాకారం చేసి ప్రతి ఒక్కరూ సద్ధర్మ మార్గంలో, సనాతన మార్గంలో ప్రతి ఒక్కరూ చరించాలని వారి ఆశ, వారి ఆశయం, వారి ఆకాంక్ష కూడా. దానికోసమే మా కుటుంబ సభ్యులందరూ పాటించడానికి మేమందరం కృత నిశ్చయులై ఉన్నాం. మీరందరూ కూడా మా వెంకటగిరి సంస్థానం అభిమానులుగా మీరు కూడా అదే విధంగా ఉండాలని, నాన్నగారి ఆశయాలని నిలబెట్టాలని హృదయపూర్వకంగా ఈ వర్ష సమయంలో కూడా మీరు మీ హర్షాతిరేకాన్ని వెలిపుచ్చుతూ ఇక్కడికి వచ్చిన దానికి మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మా తాతగారు స్వర్గీయ వివి ఆర్కే యాచంద్ర గారి 100వ జయంతి అంటే 1924 నవంబర్ 14వ తేదీ వారు జన్మించారు వెంకటగిరిలోనే. వారు జన్మించి ఈ రోజుకు 100 సంవత్సరాలు. వారు స్వర్గస్థులైంది 2010లో. వారు స్వర్గస్థులైనప్పటి నుంచి కూడా వారు ప్రతి పుట్టినరోజు నాడు అనేక మంది మా శ్రేయోభిలాషులు మేము కలిసి వారి జన్మదిన కార్యక్రమాలు జరుపుతూ వచ్చాం. కొన్నిసార్లు అన్నదానం చేస్తూ వచ్చాం, కొన్నిసార్లు వేరే కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ఈసారి కూడా వారికి అత్యంత ఇష్టమైన అన్నదానం, వారికి అన్నదానం అంటే చాలా ఇష్టం, భారీగా అన్నదానం చేయాలని తలపెట్టాం. కానీ వాతావరణం సహకరించిన దానివల్ల దాన్ని మరొక రోజుకి డేట్ బట్టి కాకుండా వారి ఆశయం ముఖ్యం కాబట్టి వారికి అది మరొక రోజు చేయాలని నిర్ణయించాం. ముందుగా అది అందరికి తెలియజేసుకుంటున్నాను. దాని తర్వాత ఇంత వర్షాల్లో కూడా ఇంతమంది మా సేవాభిలాషులు వచ్చి మాతో పాటు పాల్గొని మా తాతగారికి పూల అలంకరణ చేయటంలో పాల్గొన్న దానికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మా తాతగారి గురించి ఒక 4 మాటలు చెప్పాలంటే బహుశా నేనే చెప్పాలేమో, ఎందుకంటే వాళ్ళ సమకాలీకులు ఎవరు లేరు, చాలా వరకు అందరూ స్వర్గస్థులయ్యారు. వారు ఒక ప్రత్యేక వ్యక్తి. వారు ఒక ప్రత్యేక వ్యక్తి అని చెప్పే దాంట్లో ఎటువంటి ఆలోచన సందేహం లేదు. ఎందుకంటే వారు ఏ దానం చేసినా గుప్త దానాలు చేసేవారు. వారు చేసినటివి ఎవరికి చెప్పుకునేవారు కాదు. వారు మితభాష, మనలాగా ఎక్కువ మాట్లాడేవారు కాదు. వారు వెంకటగిరికి వారు చేసినట్టు ఒక వ్యక్తిగా వారు చేసినంత మేలు వెంకటగిరికి ఇంకెవరు చేసి ఉండకపోతారని నేను అనుకుంటున్నాను. కేవలం రాజకీయ కోణంలోనే కాదు నేను చెప్పింది, పరిపాలన కోణంలో మా పూర్వులు ఇక్కడి నుంచి రాజ్యం పరిపాలించారు, దాదాపు అనేక చోట్ల నుంచి పరిపాలించారు. మాది ఒక 1000 సంవత్సరాల పైన చరిత్ర. నేను 33వ తరం, 1000 సంవత్సరాల చరిత్ర. అందులో ఎందరో గొప్ప వీరులు ఉన్నారు, గొప్ప వ్యక్తులు ఉన్నారు. సాహిత్యంలో, యుద్ధాల్లో అనేక కార్యక్రమాలు చేశారు. ఆ గొప్ప వ్యక్తుల్లో మా తాతగారు కూడా మొదటి స్థానంలో ఉంటారని నేను సగౌరవంగా చెప్తున్నాను. ఎందుకంటే రాజ్యాలు 1947లో పోయిన తర్వాత ఎన్నో జమీందారీ కుటుంబాలు జీవన వ్యవస్థకు కూడా ఇబ్బంది పడి కనుమరుగు అయిపోయారు. కానీ మా తాతగారు ఇంకా రాజ్యాలు లేవు, మనం ఈరోజు సామాన్యులుగా బతకాలని వారు అర్థం చేసుకొని, మా కుటుంబం ఈ రోజుకి ఇంత మాత్రం ఉందంటే వారు అర్థం చేసుకొని ఈరోజు జీవితం బట్టి వారు సాగించారు. రాజరికం ఉంటూనే, రాజ్యాలు పోయినా రాజరికంలో ఏవేవి పద్ధతులు ఉన్నాయో అవన్నీ నడుపుతూనే మళ్ళీ సామాన్యంగా ఉండి వారు 60లో రాజకీయాల్లో కూడా రావటం జరిగింది. నేను ప్రజాసేవ చేయాలా, నా వెంకటగిరి ప్రజలకి నేను అండగా ఉండాలని చెప్పి వారు రాజకీయాల్లో కూడా రావటం జరిగింది. అనేక కార్యక్రమాలు వారు రాజకీయంలో చేసిన, అప్పుడు పోరేపల్లి వెంకట సుబ్బయ్య గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి జిల్లా పరిషత్ చైర్మన్గా గెలిచిన దానికి వారు సహకారం చాలా ఉండేది, పెద్దలుంటే నిల్చుండేది.
అంటే మా చిన్నాన్న గారు శాసనసభ్యులైంది మీకు తెలుసు, వారు శాసనసభ్యులైంది, వారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అంతకుముందు 67 నుంచి 74 వరకు అనుకుంటా వారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ రాజకీయ కోణంలో కాకుండా వ్యక్తిగత కోణంలో కొన్ని చెప్పుకోవాలంటే సబ్స్టేషన్ వెంకటగిరికి ఈరోజు కరెంట్ వచ్చిందంటే దానికి ముఖ్య కారణం మా తాతగారే. కరెంటు తేవటమే కాదు, ఇక్కడ సబ్స్టేషన్ పెట్టేదానికి స్థలం లేకపోతే వారు సొంతంగా పెంచుకున్న మామిడి తోట ఈరోజు అయితే ఏ సబ్స్టేషన్ ఉందో ఇంకా మీరు మామిడి చెట్లు చూడొచ్చు, అది ఇచ్చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి ఉపాధి కావాలంటే వీళ్ళకి ట్రైనింగ్ కావాలని దాదాపు 40-50 సంవత్సరాల కిందే ఐఐటి పెట్టారు. అది ఐటీఐ అది మీకు తెలుసు ఈరోజు ఉందని. అదేవిధంగా ఘోష హాస్పిటల్, ఇటువంటి కార్యక్రమాలు, హై స్కూల్ ఆర్వీఎం హై స్కూల్, మొదటి బ్యాంకు, మొదటి ఆంధ్ర బ్యాంకు మన వెంకటగిరి పట్టణానికి తేవడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు నా చుట్టూ ఉండే వాళ్ళే చెప్తా ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు వెంకటగిరి కోసం వారు చేశారు. కాబట్టి నేను ఇంతకుముందు మాట్లాడుతూ ఒక వ్యక్తిగా వెంకటగిరికి అంత చేసిన వారు వారంత చేసిన వారు ఎవరు లేరని నా ఉద్దేశం. అది తప్పుంటే నాకు క్షమించండి, కానీ నా ఉద్దేశం అయితే అది. అటువంటి వ్యక్తికి మనం అందరం వెంకటగిరి ప్రజలందరూ వారిని ఆదర్శంగా తీసుకొని వారి జీవితమే ఒక మెసేజ్గా తీసుకొని మనం అందరం దాన్ని పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.